పిల్లారా, మనం ఇంతసేపు వాక్యం విన్నాము. మరి అదే వాక్యపు మోడ్లో అనుబంధంగా యోహాను సువార్తలో ఎక్కువగా ప్రభు పరలోకం గురించి మాట్లాడాడు. అదే రీతిగా జీవము అనే మాట ఎక్కువ యోహాను భక్తులు వాడుతూ ఉన్నాడు. లైఫ్, ప్రతిదానికి ఏం కావాలి? జీవం కూడా జీవం కావాలి, గడ్డి కూడా జీవం కావాలి. ఆ జీవాన్ని మనందరికీ కూడా ఇవ్వడానికి ఆయన చెప్పినటువంటి యోహాను సువార్తలోని ఒక మాటను మనము 6వ అధ్యాయంలో మనం చదువుకుందాం. Gospel according to St. John chapter 6. 6వ అధ్యాయంలో ప్రభువు చెప్పినటువంటి ఈ మాటను నేను ఎప్పుడూ తలస్తూ ఉంటాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమని. అందుకు యేసు వారితో ఇట్లా, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఎంత మాత్రము, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును, ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్ అన్నాడు. ఆయన శరీరాన్ని ఒక రొట్టెకు సాదృశ్యంగా పోలుస్తూ ఉన్నాడు. ఆయన చనిపోవడానికంటే ముందుగా ఒక రొట్టె తీసుకొని వెలిచి, ఇది మీ కొరకు విలువబడిన, చెప్పాలి, నా శరీరము, మీ కొరకు విలువబడిన నా శరీరము. రొట్టె ఎలా పెంచుతామో ఆయన శరీరం అదే, ఇంతసేపు అదే చెప్పారు. దేహం ఎలా అయిపోయింది, ఛిద్రం చేసేసారు. సిలువలో పలికినటువంటి ఆ మాటలు కూడా శరీరంతో ఉన్నాడనడానికి సాదృశ్యంగా దప్పికొనుచున్నానన్నాడు ఫిజికల్గా. అంటే వాస్తవంగా మనందరం కూడా వాటర్ బాటిల్ విఖ్యాలి, అంటే మనిషి అని చెప్పుకోవడానికి ఆయన అవన్నీ కూడా చేశాడు. లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను అన్నాడు. సో ఇక్కడ ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్, ఐ హావ్ కమ్ ఫ్రమ్ హెవెన్. ఎవరు అలా చెప్పలేదు. నీవు చెప్పు చూసా, ఏమన్నారు తెలుసా, నీవెవరో నాకు తెలుసులే, నీవు ఎక్కడి నుంచి, నీ చరిత్ర అంతా తీస్తా అంట, నీ చిట్ట అంతా తీస్తా అంట. కానీ యేసు ప్రభు యొక్క జీవితం ఒక ప్రత్యేకమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన జీవితము. Hebrews 7:26 ప్రకారం పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషమైనటువంటి వాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ప్రభు అన్నాడు, ఈ శరీరము తిని ఈ రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అన్నాడు. అంత్య దినంలో నేను వాడిని లేపుదును. మామూలుగా పడుకున్న వాళ్ళనే మనం లేపలేము, వాళ్ళు లేచి కొడతారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను, మీరు ఆశ్చర్యపోతారు. బహుశా ఆయన కొంచెం మందు వేసుకొని ఉండవచ్చు, మనకు తెలియదు. భార్య పోయి, ఏమండి పాస్టర్ గారు వచ్చారంటే పులి గాడించాడండి. పాపం ఆమె భయపడ్డది, నేను భయపడ్డాను, వణికాను. పడుకున్న వాళ్ళని లేపితే అట్లా ఉంటుంది, చచ్చిపోయిన వాళ్ళని ఎవరు లేపుతారండి? కానీ ప్రభు ఏమన్నాడు, యోహాను సువార్తలో, మృదులు దేవుని కుమారుని శబ్దం వినే గడియ వచ్చి ఉన్నది. బతికున్న వాళ్ళే పిలిస్తే అలా చేస్తున్నారు, చచ్చిపోయిన వాళ్ళను. కాబట్టి ప్రభు అన్నాడు అక్కడ 6వ అధ్యాయము 50వ వచనము, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన. ఇది మనం తీసుకునే ఈ సాధారణమైనటువంటి ఒక బ్రెడ్ వలె మనకు ఉంటున్నది. ఇది సింబాలిక్గా మనము తీసుకుంటున్నాం. కాబట్టి దిస్ ఈస్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ అన్నాడు. ఇది దీని వెనుక ఉన్నటువంటి చరిత్ర. ప్రభు యోహాను సువార్త 6, నాకు యోహాను సువార్త అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ మాటలు చెప్తా ఉంటే ఒక ముత్యాలలాగా మనకు అనిపిస్తాయి.
సో ఈ జీవాహారాన్ని మనం భుజించినప్పుడు భౌతికంగా చనిపోయినప్పటికీ ఎల్లప్పుడూ కూడా ప్రభుతో కూడా ఉంటామని ఈ వాక్యము తెలియజేస్తున్నది. మనం ప్రభువుకు కృతజ్ఞత చెల్లిస్తాం.